Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎవరైతే ఏపీడిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారో మీ అందరి కోసం నేను ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా ఈ వీడియోలో ప్రాక్టీస్ సెట్ 10 యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఓకేనా? చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు, ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. మీరు గనక మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతే ఇవే మోడల్స్ మీకు ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి అండి. కాబట్టి ఇంగ్లీష్ మీద క్లియర్గా ఫోకస్ చేయండి. ఓకేనా? ఎస్ఏ వాళ్ళైనా సరే, ఎస్జిటి వాళ్ళైనా సరే, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అని ఉంటే మీరు మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ 9 ప్రాక్టీస్ సెట్స్ కంప్లీట్ చేశాను. ఇది 10th ప్రాక్టీస్ సెట్ అనమాట. ఆ 9 ప్రాక్టీస్ సెట్, ఈ తక్కువ టైంలో మీరు ఆ 9 ప్రాక్టీస్ సెట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు మీకు మంచిగా స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. రైట్? ఇవే మోడల్స్ రిపీట్ అవుతాయండి. రైట్? అయితే మీకు ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఓన్లీ 99 రూపీస్కే 15 వ్యాలిడిటీ కోర్స్ అనేది పెట్టానండి. అంటే టెన్సెస్ కానీ, ఓకేనా, మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి కదా, అవి చూసుకోవడానికి మీకు ఏంటంటే ఈ టాపిక్ అనేది మీకు ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ కావాలనుకుంటే ఈ కోర్స్ తీసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం యూట్యూబ్కి ఇవ్వండి. ఓకేనా? యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా చాలా వరకు, అవన్నీ చూసుకోండి. దాని తర్వాత కోర్స్ కావాలి అనుకుంటే, మన ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? రైట్, ఇంకా మనం లేట్ చేయకుండా మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే, చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి దాంట్లో కాన్సెప్ట్ కోసం చూసుకోండి అంతే. ఓకేనా? చూడండి, చూస్ ద కరెక్ట్ సాలిటేషన్ టు రైట్ అండ్ ఇంటిమేట్ ఫ్రెండ్ నేమ్డ్ సత్య. చూడండి, ఇక్కడ ఫ్రెండ్కు, ఓకేనా, మన క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, క్లోజ్ ఫ్రెండ్ సత్యకు మీరు లెటర్ రాయాలంటే ఏ సాలిటేషన్ రాస్తారు అంటుంది. ఇక్కడ సాలిటేషన్ అంటే మనకు డియర్ సార్, డియర్ మేడం, ఓకేనా, మై డియర్ ఫ్రెండ్ అంటాం కదా, అవి మనకు సాలిటేషన్ అనమాట. అంటే బాడీకి ముందు మనకు సాలిటేషన్ అనేది వస్తుంది. రైట్? అయితే ఇక్కడ ఫ్రెండ్ అంటుండి కాబట్టి, చూడండి, ఇక్కడ ఫ్రెండ్ అంటుండి కాబట్టి మరి సార్ అని రాస్తాము మనము. ఫ్రెండ్ అంటుండు కాబట్టి సార్ అని రాస్తామా? రాయం. కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. తర్వాత మనకు సత్య ఉంది, మిస్టర్ సత్య ఉంది, తర్వాత మై డియర్ సత్య ఉంది. మనకి ఇంటిమేట్ ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టే కదా. మరి క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం డియర్ వాడచ్చు కదా. కాబట్టి మనం ఏం ఆన్సర్ చేస్తామంటే ఆప్షన్ 4 అనేది మనకి అక్కడ ఆన్సర్ అయిపోతుంది అండి. మిస్టర్ సత్య అంటామా? ఫ్రెండ్ అంటుండు కాబట్టి ఇది మనకి ఏ లెటర్ అవుతుంది చెప్పండి? ఇన్ఫార్మల్ లెటర్ అవుతుంది. ఫ్రెండ్స్కి రాసేది కానీ, ఓకేనా, అదే మనకు ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి రాసే లెటర్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఓకేనా? అదే మనకు ఒక గవర్నమెంట్ అఫీషియల్ పీపుల్ కానీ, పొలిటీషియన్స్కి కానీ, న్యూస్ పేపర్స్ కానీ రాసే లెటర్స్ని మనము ఫార్మల్ లెటర్స్ అంటాం. ఓకేనా? ఎనీవే, ఇది ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి ఫ్రెండ్కి రాస్తున్నాం కాబట్టి మై డియర్ సత్య అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 87th క్వశ్చన్. చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పెడుతూ ఉంటారు అండి. చూడండి, ఇక్కడ మనకు 87th క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ హీ సీరియస్లీ ఇల్ అంటే అతడు సిక్ అయిపోతే, ఒకవేళ అతడు సీరియస్గా సిక్ అయిపోతే ఈ విల్ హ్యావ్ టు గో టు డాష్ హాస్పిటల్, అతడు హాస్పిటల్కు వెళ్ళాలి అని. మరి ఇప్పుడు హాస్పిటల్ ముందర ఏ ఆర్టికల్ వాడతాం అంటుండే ఇక్కడ చెప్పండి. ఏ ఉంది, యాన్ ఉంది, దా ఉంది, నో ఆర్టికల్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే హాస్పిటల్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే హాస్పిటల్ అనేది కామన్ నౌన్ కాబట్టి ఒక ఆర్టికల్ రావాలి, అతను ఒక హాస్పిటల్కు తరలించాలని చెప్పేసి ఒక అన్న సెన్స్ అని చెప్పేసి ఏ అనే ఆర్టికల్ వాడేస్తారండి. కానీ మీకు ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, మీకు ఈ ప్లేసెస్ ఇప్పుడు స్కూల్ కానీ, ఓకేనా, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, నెక్స్ట్ మనకు టెంపుల్ కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకు చర్చ్ కానీ, అదేవిధంగా మనకు మాస్క్ కానీ, ఓకే, నెక్స్ట్ మనకు హాస్పిటల్, ఓకేనా, నెక్స్ట్ మనకు జైల్. ఇవన్నీ ప్లేసెస్. ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, చూడండి, ఇక్కడ ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా మనకు. ఈ ప్లేసెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటి ముందు ఆర్టికల్స్ ఎలా ఉండాలంటే, ఈ ప్లేసెస్ వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ని మనము ప్రైమరీ పర్పస్ కోసం వాడితే వాటి ముందర ఎలాంటి ఆర్టికల్ రాదు అండి. ప్రైమరీ పర్పస్ కోసం వాడితే వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. అదే ప్రైమరీ పర్పస్ కాకుండా సెకండరీ పర్పస్ కోసం వాడినాం అనుకోండి, అప్పుడు మనకు దా అనే ఆర్టికల్ వాడాలి. అప్పుడు మనం ఆర్టికల్ వాడాలి చెప్పండి? దా అనే ఆర్టికల్ వాడాలి. చూడండి, హాస్పిటల్కు ప్రైమరీ పర్పస్ ఏంది? ట్రీట్మెంట్ కోసం వెళ్తాం కదా. మరి హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఆర్టికల్ వాడతామా వాడమా? ప్రైమరీ పర్పస్ అంటుంది కాబట్టి మనం ఆర్టికల్ వాడతామా వాడమా? వాడకూడదు అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు? సీరియస్గా సిక్ అయిపోయారంటే అతను హాస్పిటల్ దేనికోసం? ట్రీట్మెంట్ కోసమే కదా. మరి ఇప్పుడు హాస్పిటల్కు ట్రీట్మెంట్ అనేది ప్రైమరీ పర్పసా సెకండరీ పర్పసా? ప్రైమరీ పర్పస్.
ఎప్పుడైతే మనకు ఈ వర్డ్స్ ఓకే ఈ ప్లేసెస్ అనేవి ప్రైమరీ పర్పస్ కోసం యూజ్ చేయబడతాయో అప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. అదే వేరే పర్పస్ యూజ్ చేస్తే అప్పుడు మనం దాని ఆర్టికల్ వాడాలి. కాబట్టి ట్రీట్మెంట్ కోసం ఉన్నప్పుడు ఆర్టికల్ వాడతామా? వాడం. స్కూల్ చూడండి, ఐ గో టు ద స్కూల్ డైలీ అంటామా? ఐ గో టు స్కూల్ డైలీ అంటామా? ఐ గో టు స్కూల్ డైలీ. సెకండ్ పర్పస్ ఏం లేదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, షీ వెంట్ టు డాష్ స్కూల్ టు పే ద ఫీ. ఆమె స్కూల్కి వెళ్ళింది, ఎందుకు? ఫీ పే చేయడానికి వెళ్ళింది. ఫీ పే చేయడానికి వెళ్ళింది అంటే అది సెకండరీ పర్పస్ కదా స్కూల్కి. కాబట్టి మనకు అప్పుడు షీ వెంట్ టు ద స్కూల్ టు పే ద ఫీ అంటాం అట్లా. ఓకేనా? కాబట్టి ఇక్కడ హాస్పిటల్కు దేనికోసం వెళ్తున్నారు? ఇక్కడ ట్రీట్మెంట్ కోసమే వెళ్తున్నారు కదా. ట్రీట్మెంట్ కోసం అంటే అది మనకు ప్రైమరీ పర్పసా సెకండరీ పర్పసా? సో ప్రైమరీ పర్పస్ కాబట్టి మనకు ఆర్టికల్ అనేది వాడకూడదు. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 88th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వి వెంట్ దేర్ డాష్ ఆన్ ఫుట్, ఆన్ ఏ ఫుట్, ఆన్ ద ఫుట్, ఆన్ సమ్ ఫుట్ అట. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్టికల్స్ అనే టాపిక్లు ఉంటుంది. కొన్ని మీకు ఫ్రేజెస్ ఉంటాయండి. చూడండి, సో మనము కార్లో పడితే ఏమంటామంటే బై కార్ అంటాం, బస్సులో వెళ్తే ఏమంటామంటే బై బస్ అంటాం. ఇక్కడ మధ్యలో మనం ఆర్టికల్ వాడతామా? ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. బై ఏ కార్, బై ఏ బస్ అంటామా? అనకూడదు. సో ట్రైన్లో పెడితే బై ట్రైన్, ఓకేనా? ఆటోలో పెడితే బై ఆటో, ఓకేనా? సైకిల్ మీద వెళ్తే బై సైకిల్, ఓకేనా? అదే నడుచుకుంటూ వెళ్తే ఏమంటాం చెప్పండి? బై వాక్ అంటామా? నడుచుకుంటూ వెళ్తే బై వాక్ అంటామా? లేదు, ఇది తప్పండి. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమనాలంటే బై కాదు, ఏమనాలి చెప్పండి? ఆన్ ఫుట్ అనాలి. ఏమనాలి మనము? ఆన్ ఫుట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మనం ఆటోలో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఎయిర్లో వెళ్ళినా బై ఆటో, ఓకేనా? సో బై ట్రైన్, బై బస్, బై సైకిల్, బై బైక్. అదే మనకి అక్కడ బై వాక్ అనమండి. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బై వాక్ అనం. ఏమంటాం చెప్పండి? ఆన్ ఫుట్. ఏమనాలి మనము? ఆన్ ఫుట్ అనాలి. ఆన్ ఫుట్. కాబట్టి మనకు ఆన్ ఫుట్ అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆన్ ఫుట్ అనేటప్పుడు మధ్యలో ఏ వర్డ్ రావద్దు. సో ఆన్ ఫుట్, ఆన్ ఏ ఫుట్ అవుతుందా? రాదు. ఆన్ ద ఫుట్ అవుతుందా? రాదు. ఆన్ సమ్ ఫుట్ అవుతుందా? రాదు. కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాము అంటే ఆన్ ఫుట్. మేము అక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళామో? ఆన్ ఫుట్. ఓకే, నడుచుకుంటూ వెళ్ళాము అని, కాళ్ళ మీద వెళ్ళాము అని మీనింగ్. కాళ్ళ మీద అంటే ఆన్ కదా, కాబట్టి ఆన్ ఫుట్ అనేది వాడాలి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 89th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఐ షల్ కంప్లీట్ ద టాస్క్ డాష్ 2 hours. చెప్పండి. సో నేను టాస్క్ని కంప్లీట్ చేస్తా 2 hours. చూడండి, ఇక్కడ ఐ షల్ కంప్లీట్ ద టాస్క్ అంటే ఇది ఏ టెన్స్లో ఉందండి? సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్ ప్లస్ V1. ఇది మనకు సింపుల్ ఫ్యూచర్లో ఉంది. ఏ టెన్స్లో ఉంది? మనకు సింపుల్ ఫ్యూచర్లో ఉంది. కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 2 days, ఫర్ 3 days. 2 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం కదా అని చెప్పేసి చాలామంది ఫర్ అనేది ఆన్సర్ పెడతారండి. చూడండి, మనకు సిన్స్లు ఫర్లు పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం వాడబడతాయి. అవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో 2 గంటలుగా అంటే ఫర్ 2 hours అని. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours. సో సిన్స్ కానీ ఫర్ కానీ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం ఏ టెన్సెస్లలో వస్తాయి అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లలో వస్తాయి. ఓకేనా? సో మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తాయి కదా, అట్లా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇక్కడ 2 గంటలుగా కాదు, 2 గంటలలో నేను కంప్లీట్ చేస్తా అంటున్నా. 2 గంటలలో కంప్లీట్ చేస్తా అంటే ఫర్ వస్తుందా? రాదు. ఫర్ 2 hours అంటే 2 గంటలుగా. ఇది ఎక్కడ వాడతాం అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడతాం కదా. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 3 hours, ఫర్ 3 years ఇట్లా. షీ హ్యాస్ బీన్ లిజనింగ్ టు ద క్లాస్ ఫర్ 7 hours, ఫర్ 11 hours ఇట్లా. ఓకేనా? 10 గంటలుగా, 7 గంటలుగా, 5 గంటలుగా అంటాం కదా, అప్పుడు మనం ఫర్ అనాలి. కాబట్టి ఇక్కడ మనకు మీనింగ్ ఏంటిదండి? ఐ షల్ కంప్లీట్ ద టాస్క్ 2 hours. 2 గంటలలో కంప్లీట్ చేస్తాను. ఇది సింపుల్ ఫ్యూచర్ అన్నమాట. ఇక్కడ ఫర్ వస్తుందా? రాదు. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కాదు. బట్ బై అంటామా? లేదు. ఏమంటాం చెప్పండి? ఇన్ 2 గంటలలో కంప్లీట్ చేస్తాను. ఇన్ 2 hours అనాలి. ఓకేనా? ఇన్ 2 hours అంటాం. 90. ఓకేనా? చూడండి, ఇక్కడ ద వర్క్ హ్యాస్ బీన్ డన్ డాష్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. చెప్పండి, వర్క్ అనేది జరిగిందట. సో సచ్ యాజ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. చూడండి, వర్క్ అనేది మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము జరిగింది అని చెప్పొచ్చు కదా ఇక్కడ. కాబట్టి వర్క్ హ్యాస్ బీన్ డన్, ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? హ్యాస్ బీన్ డన్, బీ ఫామ్ ప్లస్ V3 కదా. ఇది మనకి ఏంటిదండి? ప్యాసివ్ వాయిస్. బీన్ అంటే బీ ఫాము, డన్ అంటే V3 కదా, అది ఎందులో ఉంది? ప్యాసివ్ వాయిస్. చూడండి, ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా? ఎట్లా కనిపెట్టాలంటే అక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. ఏ వాయిస్ అవుతుంది చెప్పండి? మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. కాబట్టి ఇది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. ఓకేనా? కాబట్టి ఓకే, అది పక్కన పెట్టండి. సెంటెన్స్ ఎలా ఉందో చెప్పడానికి వచ్చాను. సో మనకు ద వర్క్ హ్యాస్ బీన్ డన్, వర్క్ అనేది కంప్లీట్ చేయబడ్డది అని.
డాష్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే సచ్ యాజ్ అంటామా లేదు, సో ఫార్ అంటామా లేదు, ఇన్ రిగార్డ్ విత్ ఉంటుంది, టు ఉంటుందా ఉండదు, కాబట్టి మనకు అకార్డింగ్ టు. ఓకేనా, అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్, నీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వర్క్ అనేది కంప్లీట్ కాబడ్డది అని. బట్ ఆప్షన్ 4. 91 చూడండి ఇక్కడ నెక్స్ట్ 1 క్వశ్చన్ చూడండి. యాడ్వర్బ్ మీద మీకు బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండి. చూడండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ అబౌవ్ యాజ్ ఎన్ యాడ్వర్బ్. రైట్, ఇక్కడ ఏమంటుందంటే అబౌవ్ అనేది యాడ్వర్బ్ లాగా వాడి ఒక 4 సెంటెన్స్లు ఇచ్చారు. 4 సెంటెన్స్లలో ఏ సెంటెన్స్ మనకు అబౌవ్ అని, ఏ సెంటెన్స్లో మనకి అబౌవ్ అనేది కరెక్ట్గా యాడ్వర్బ్ లాగా వాడబడింది అని అడుగుతున్నాండి అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు జనరల్గా అబౌవ్ అనేది చూడండి ఇక్కడ అందరూ అబౌవ్ అనేది మనకు ప్రిపోజిషన్ అవుతుంది, తర్వాత యాడ్వర్బ్ అవుతుంది, అదేవిధంగా కొన్నిసార్లు అడ్జెక్టివ్ కూడా అవుతుందండి. అబౌవ్ అనేది మనకు ప్రిపోజిషన్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది, కొన్నిసార్లు అడ్జెక్టివ్ కూడా అవుతుంది. రైట్, అయితే ఏ సెంటెన్స్లో యాడ్వర్బ్ లాగా యూజ్ చేశాడు అంటున్నాం అనమాట. ఏ సెంటెన్స్లో యాడ్వర్బ్ లాగా యూజ్ చేశారో అంటున్నా అక్కడ. ఓకేనా, చూద్దాం ఇక్కడ. చూడండి ఇక్కడ హీ వుడ్ నాట్ స్టీల్. స్టీల్ అంటే దొంగతనం చేయడం, అతడు దొంగతనం చేయలేదు. హీ ఈజ్ అబౌవ్ స్టీలింగ్, అంతకు మించి ఉంటాడు అని. మరి ఇక్కడ మనకు అబౌవ్ అనేది ఏం చేస్తుంది చెప్పండి. ఈజ్ అబౌవ్ స్టీలింగ్ అంటే ఇప్పుడు అబౌవ్ అనేది దేని మోడిఫై చేస్తుంది. చూడండి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి యాక్చువల్గా స్టీలింగ్కు మించి ఉంటాడు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, స్టీలింగ్కు మించి ఉంటాడు. సో దీన్ని మనం ఇక్కడ యాడ్వర్బ్ లాగా తీసుకునే ఛాయిస్ లేదు. ఎందుకంటే చూడండి చాలామంది జాగ్రత్త చూడండి, చాలామంది ఎలా పొరపాటు పడతారంటే సరే ఇక్కడ స్టీలింగ్ అనేది V4 లాగా ఉంది కదా, సో మన V4 పక్కన ఉంది కాబట్టి మరి అప్పుడు మనం అక్కడ V4ని మోడిఫై చేస్తుంది కాబట్టి వెర్బ్ని మోడిఫై చేస్తుంది కదా, యాడ్వర్బ్ కదా అనుకుంటారండి. నో. ఓకేనా, అక్కడ మనకు ఈజ్ అబౌవ్ స్టీలింగ్ అంటే అది మనకు అంతకు మించి దానికి పైన ఉన్నాడు అని. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది ప్రిపోజిషన్. ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మనకు ప్రిపోజిషన్. ఒకటే వర్డ్ ఉంది అబౌవ్ అనేది, మనకు అబౌవ్ అనేది ఒకటే ఉంది అంటే అది జనరల్గా మనకు ప్రిపోజిషన్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. అబౌవ్ తోటి ఇంకో ప్రిపోజిషన్ ఉంది అనుకోండి, అబౌవ్ కంటే ముందు ఇంకో ప్రిపోజిషన్ ఉంది అనుకోండి, అప్పుడు అది ప్రిపోజిషన్ అయితే ఇది మనకు యాడ్వర్బ్ అయిపోతుంది అనమాట. ఒకటే వర్డ్ ఉంది అంటే అది మనకు జనరల్ ప్రిపోజిషన్ అయిపోతుంది. రైట్, అబౌవ్ అనేది ఒకటే వచ్చింది అంటే అది జనరల్గా ప్రిపోజిషన్ అయిపోతుంది అండి. ఇట్లా అంటే ప్రిపోజిషన్ యాడ్వర్బ్ అని డౌట్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి, యు ఆర్ అబౌవ్ సస్పిషన్. చూడండి ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు, సస్పిషన్ పైన ఉన్నావు అని. కాబట్టి ఇక్కడ యు ఆర్ అబౌవ్ సస్పిషన్ అంటే ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఏమవుతుంది చెప్పండి, ఇది ప్రిపోజిషన్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు ప్రిపోజిషన్ అవుతుంది, మీద, దానికి మీద ఉన్నాడు అని. ఓకే, మీద ప్రిపోజిషన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ థర్డ్ వన్, ద అబౌవ్ సెంటెన్సెస్. చూడండి ద అబౌవ్ సెంటెన్సెస్ అంటే పైన ఉన్న సెంటెన్సెస్. చూడండి సెంటెన్సెస్ అనేది మనకి ఏంటిదండి, నౌన్. ఓకే, దా అనేది ఏంటిదండి, ఆర్టికల్. చూడండి ఆర్టికల్కు నౌన్కు మధ్యలో ఒక వర్డ్ ఉంది అంటే అది ఏమవుతుంది చెప్పండి, ఆర్టికల్కు నౌన్కు మధ్యలో ఒక వర్డ్ ఉంది అంటే అది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ద అబౌవ్ సెంటెన్సెస్ అంటే అబౌవ్ అనేది ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది ఇది. ఓకేనా, చూడండి ద క్లెవర్ బాయ్స్. ద క్లెవర్ బాయ్స్ అంటే బాయ్స్ అనేది నౌన్ కదా, క్లెవర్ అండ్ ద ఆర్టికల్కు నౌన్కు మధ్యలో ఒకటే వర్డ్ వస్తుంది, ఏమవుతుంది మనకి జనరల్గా అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ద క్లెవర్ బాయ్స్, క్లెవర్ అనేది అడ్జెక్టివా కదా, అట్లా అడ్జెక్టివ్ అనమాట. రైట్, సో మనకి అక్కడ సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఎందుకు వచ్చాడండి ఇక్కడ, నో బ్యాడ్ థింగ్స్ కమ్ ఫ్రమ్ అబౌవ్. ఇక్కడ ఏమన్నాడు, నో బ్యాడ్ థింగ్స్ కమ్ ఫ్రమ్ అబౌవ్. ఇక్కడ కమ్ అనేది ఏంటిదండి, వర్బ్. ఎక్కడి నుంచి వస్తాయట, ఫ్రమ్. చూడండి ఫ్రమ్ నుండి. సో ఇక్కడ ఫ్రమ్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు ప్రిపోజిషన్. సో ఇది ఆల్రెడీ ప్రిపోజిషన్ అయింది కాబట్టి అప్పుడు మనకి అబౌవ్ అనేది ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా, ఫ్రమ్ అనేది మనకు ప్రిపోజిషన్ అయింది కాబట్టి అబౌవ్ అనేది ఏమవుతుంది చెప్పండి, అక్కడ యాడ్వర్బ్ అవుతుంది. సో మనకి జనరల్గా ఇలా రెండు, ఒకటి ప్రిపోజిషన్ ఆల్రెడీ వచ్చింది అనుకోండి, ఒక ప్రిపోజిషన్ తర్వాత అబౌవ్ వస్తే అది కంపల్సరీ ఏమవుతుంది మనకు యాడ్వర్బ్ అయిపోతుంది అనమాట జనరల్గా. ఓకేనా, అదే మనకు ఒకటే వర్డ్ ఉంది అనుకోండి, అది ప్రిపోజిషన్ అవుతుందా యాడ్వర్బ్ అవుతుందా అంటే కంపల్సరీ అది ప్రిపోజిషనే అవుతుంది. అబౌవ్ అనేది ఒకటే ఉంది, దాంతో ఇంకేం లేదు వేరే ప్రిపోజిషన్ అన్నప్పుడు అది కంపల్సరీ అబౌవ్నే ప్రిపోజిషన్ అవుతుంది. ఆల్రెడీ ఒక ప్రిపోజిషన్ ఉంది అనుకోండి, మళ్ళీ అబౌవ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అబౌవ్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు యాడ్వర్బ్ అవుతుంది అనమాట. అట్లా చూసుకోండి. ఓకేనా, బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ 92 చూడండి ఇక్కడ, చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎన్ అడ్జెక్టివ్ అండ్ ఏ ప్రనౌన్. చూడండి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో అడ్జెక్టివ్ లాగా ప్రనౌన్ లాగా యాక్ట్ చేసేది ఏంటిది అంటుండే ఇక్కడ. అడ్జెక్టివ్లో యాక్ట్ చేయాలట, ప్రనౌన్లో యాక్ట్ చేయాలట. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు దేర్. దేర్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుద్దా, దేర్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుద్దా, కాదు.
దేర్ అనేది మనకి ఏమవుతుంది తెలుసా, యాడ్వర్బ్ అవుతుంది జనరల్గా. ఓకేనా, చూడండి వి వెంట్ దేర్, మేము అక్కడికి వెళ్ళాము. వి వెంట్ దేర్, మేము వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అని చెప్తే మనకి యాడ్వర్బా కాదా, వెర్బ్ అనేది ఎక్కడ జరిగిందో చెప్తే యాడ్వర్బే కదా. కాబట్టి మనకి దేర్ అనేది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. సెకండ్ వన్ చూడండి ఇక్కడ, దీస్. సెకండ్ వన్ చూడండి ఇక్కడ అందరూ, దీస్ దీస్ అండి. చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ మనకు దిస్, దీస్, నెక్స్ట్ దట్, దోస్, ఈ 4 వర్డ్స్. దిస్, దీస్, దట్, దోస్ అండి. ఇవి మనకేమవుతాయంటే అడ్జెక్టివ్స్ అవుతాయి, అదేవిధంగా ప్రొనౌన్స్ కూడా అవుతాయి అన్నమాట. ఏమవుతాయి చెప్పండి, మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి, నెక్స్ట్ ప్రొనౌన్స్ అవుతాయి. అయితే ఈ వర్డ్స్ని యాక్చువల్లీ ఏమంటామంటే డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం. డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, పాయింట్అవుట్ చేయడం, అంటే సెట్ చేయడం. ఇప్పుడు దిస్ బాయ్ అంటే ఈ అబ్బాయి అని పాయింట్అవుట్ చేస్తున్నాం కదా. ఈ 4 వర్డ్స్ దేని గురించి మాట్లాడితే చెప్పండి, మనకు జనరల్గా పాయింట్అవుట్ చేయడం కోసం మాట్లాడతాయి, అంటే డెమాన్స్ట్రేషన్ గురించి మాట్లాడతాయి. రైట్, ఈ వర్డ్స్ డెమాన్స్ట్రేషన్ గురించి మాట్లాడతాయి కాబట్టి వీటిని ఏమంటామంటే డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం. ఏమంటాం వీటిని, డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం. అయితే ఈ వర్డ్స్ ఎప్పుడైతే అడ్జెక్టివ్స్లో యాక్ట్ చేస్తాయో అప్పుడు వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఎప్పుడైతే ఈ వర్డ్స్ ప్రొనౌన్స్లో యాక్ట్ చేస్తాయో అప్పుడు వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అంటే ఈ వర్డ్స్ దిస్, దీస్, దట్, దోస్ ఉన్నాయి కదా, ఇవి మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి, ప్రొనౌన్స్ కూడా అవుతాయి అన్నమాట. కాబట్టి సో వీటిని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కూడా అంటాం. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ, దిస్ కార్ ఈజ్ మైన్. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ మై కార్. దిస్ కార్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మై కార్ అన్నాం అనుకోండి. ఇప్పుడు చెప్పండి అందరూ, దిస్ కార్ ఈజ్ మైన్ అంటే ఇక్కడ దిస్ ఉంది, ఇక్కడ దిస్ ఉందండి. దిస్ తర్వాత కార్ ఉంది కదా, ఈజ్ అనే వెర్బ్ ఇక్కడ ఉంది. దిస్ తర్వాత కార్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దిస్ అనేది ఏం చేస్తుంది, నౌన్ ముందు వచ్చింది కదా. సో దిస్ కార్, ఈ కారు అంటే కార్ని మోడిఫై చేస్తుంది కదా. కార్ అనేది ఏంటిది ఇక్కడ, నౌన్. కాబట్టి నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఒక నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దిస్ అనేది ఏమవుతుంది అక్కడ, అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ మై కార్. దిస్ ఈజ్ మై కార్ అంటే ఈజ్ అనేది వెర్బే కదా, వెర్బే కదా. వెర్బ్ ముందు వచ్చేది మనకు సబ్జెక్టే కదా. ఇక దిస్ అనేది ఏంటిది, సబ్జెక్ట్ అండి. రైట్, మరి ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏమేం కావచ్చు, నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. మరి ఇప్పుడు ఇది మనకు నౌన్ అయితే, పేరైతే కాదు కదా, అది నౌన్ కాదు కదా. సో ఏమవుతుంది మనకి సెకండ్ సెంటెన్స్లో ప్రొనౌన్ అవుతుంది అనమాట. కాబట్టి పై సెంటెన్స్లోనేమో అడ్జెక్టివ్ అయింది, కింది సెంటెన్స్లోనేమో ప్రొనౌన్ అయింది అనమాట. కాబట్టి అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది, ప్రొనౌన్లో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటాం, కిందనేమో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు, దీస్ ఆర్ మై బుక్స్. ఇప్పుడు చెప్పండి అందరూ, ఇక్కడ దీస్ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ వన్, దీస్ బుక్స్. ఓకేనా, దీస్ బుక్స్ ఆర్ మైన్. చూడండి, దీస్ ఆర్ మై బుక్స్, దీస్ బుక్స్ ఆర్ మైన్. ఇక్కడ ఆర్ అనేది వెర్బ్ కదా, వెర్బ్ ముందు వచ్చేది ఏంటిదండి, జనరల్గా సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ అంటాం కదా, అట్లా వెర్బ్ ముందు ఏమొస్తుంది మనకు, సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఎవరి గురించి అయితే సెంటెన్స్ మాట్లాడుతుందో దాన్ని సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అంటే ఏమేం కావచ్చు అండి, నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. మరి ఇది మనకు నౌన్ అవుద్దా, కాదు, కంపల్సరీ ఏం కావాలి, ప్రొనౌన్ కావాలి. ఇక్కడ దీస్ అనేది ఏమైందండి, ప్రొనౌన్ అయింది. అదే కింది సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఇది ప్రొనౌన్ అయింది. కింది సెంటెన్స్లో దీస్ బుక్స్, ఆర్ అనేది వెర్బ్, ఇది మొత్తం సబ్జెక్టు. ఇక్కడ నౌన్ ఏంటిది, బుక్స్ అనేది నౌను. మరి అప్పుడు దీస్ బుక్స్ అంటే నౌన్ ముందు వచ్చి ఏ బుక్స్ చెప్తుందా లేదా, ఇక నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది చెప్పండి, మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటాం, ఇక్కడేమో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. ఇది మనకు కాన్సెప్ట్ అనమాట. ఏం లేదండి, దిస్, దీస్, దట్, దోస్ ఉన్నాయి కదా, ఇవి అడ్జెక్టివ్స్ అవుతాయి, ప్రొనౌన్స్ అవుతాయి. వీటి పక్కన ఎప్పుడైతే నౌన్ వచ్చింది అనుకోండి, వీటి పక్కన ఎప్పుడైతే మనకు నౌన్ వస్తాయి అప్పుడు ఇవి ఏమవుతాయి చెప్పండి, అడ్జెక్టివ్స్ అవుతాయి. వీటి పక్కన నౌన్ రాలేదు, డైరెక్ట్ వెర్బ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇవి ఏమవుతాయి చెప్పండి, ఏమవుతాయి, ప్రొనౌన్స్ అవుతాయి అనమాట. ప్రొనౌన్స్ అవుతాయి. ఓకే, అట్లా చూసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఒక వర్డ్ అడ్జెక్టివ్ కావాలంటే దాని పక్కన నౌన్ని తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే. సో దీని పక్కన నౌన్ వచ్చింది సెంటెన్స్లో అంటే అది మనకు, ఇది మనకి ఏమవుతాయి, అడ్జెక్టివ్స్ అవుతాయి. దీని పక్కన నౌన్ రాలేదు, డైరెక్ట్ వెర్బ్ వచ్చిందంటే ఇవి ఏమవుతాయి అప్పుడు మనకు, ప్రొనౌన్స్ అయిపోతాయి అనమాట. ఓకేనా, అది కాబట్టి మనకు అప్పుడు అడ్జెక్టివ్ లాగా ప్రొనౌన్ లాగా యాక్ట్ చేసేది ఏంటి చెప్పండి, మనకు ఆప్షన్ 2. ఓకేనా, దీస్. నెక్స్ట్ మనకు వెరీ. వెరీ అనేది ఏమవుతుంది చెప్పండి జనరల్గా, చూడండి జనరల్గా మనకు వెరీ బ్యూటిఫుల్. వెరీ అనేది మనకి ఏమవుతుందండి, సో వెరీ అనేది ఒక అడ్జెక్టివ్ను మోడిఫై చేయడానికి వస్తుంది. సో వెరీ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. వెరీ అనేది ఏమవుతుంది చెప్పండి మనకు జనరల్గా, యాడ్వర్బ్ అవుతుంది. వెరీ బ్యూటిఫుల్, వెరీ క్లెవర్. ఓకేనా, సో వెరీ మచ్ ఇట్లా అంటాం కదా. కాబట్టి మనకు వెరీ అనేది జనరల్గా ఎలా యాక్ట్ చేస్తుంది అంటే అది యాడ్వర్బ్ లాగా యాక్ట్ చేస్తుంది. వెరీ క్లెవర్, క్లెవర్ అనేది అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్నే మోడిఫై చేస్తుంది కదా వెరీ అనేది. కాబట్టి ఒక అడ్జెక్టివ్ను మోడిఫై చేస్తే దాన్ని ఏమంటాం మనం, యాడ్వర్బ్ అంటాం. కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, వెరీ బ్యూటిఫుల్.
మరి ఇప్పుడు ఇక్కడ వెరీ అనేది ఏం చేస్తుంది, బ్యూటిఫుల్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటాం, యాడ్వర్బ్ అంటాం. ఇప్పుడు మనకు వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది, ఆన్సర్ కాదు. దెమ్ అనేది ఏంటిదండి, ఇంకా ప్రనౌన్, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్ అనమాట. ఐ ఆస్క్డ్ దెమ్, వి టోల్డ్ దెమ్, ఓకేనా, వి మెట్ దెమ్ అంటాం కదా వాళ్ళని. కాబట్టి దెమ్ అనేది ఏమవుతుంది, ప్రనౌన్ అవుతుంది అనమాట. కాబట్టి ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రనౌన్. సో ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ చెప్పండి ఇంకా 93. ద గర్ల్స్ షౌటెడ్ యాజ్ దే ఫౌండ్ ఏ స్నేక్. చూడండి, గర్ల్స్ అరిచారట. ఎందుకు, యాజ్ దే ఫౌండ్ ఏ స్నేక్, వాళ్ళకు స్నేక్ కనిపించిందట. సో స్నేక్ కనిపించగానే, స్నేక్ కనిపించినందువలన వాళ్ళు అరిచారు అని. చూడండి, ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే యాజ్ అనేది కనిపించిందంటే మనకు అది సబార్డినేటింగ్ కంజంక్షన్ అండి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్ వేర్ చేయండి. వేర్ చేస్తే సో యాజ్ అనేది ఎప్పుడైనా సరే మనకు సబార్డినేటింగ్, యాజ్ కానీ, సిన్స్ కానీ, ఇఫ్ కానీ, ఓకేనా. నెక్స్ట్ మనకు దట్ కానీ, ఓకే, వేర్ కానీ, హౌ కానీ, ఇలాంటి వర్డ్స్ కంజంక్షన్స్లా ఉన్నాయనుకోండి, అవి మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వవు అక్కడ. ఓకేనా, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్స్. ఏమంటాం చెప్పండి, దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఆఫ్టర్ వచ్చిన, బిఫోర్ వచ్చిన, యాజ్ వచ్చిన, సిన్స్ వచ్చిన, ఓకేనా, నెక్స్ట్ దట్ వచ్చిన, ఇవన్నీ వస్తే మనం దాన్ని ఎలా తీసుకుంటాం చెప్పండి, మనము కాంప్లెక్స్ సెంటెన్స్ లాగా తీసుకుంటాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్. కాంపౌండ్ కాంప్లెక్స్ కాదు, సింపుల్ కాదు, కాంపౌండ్ కాదు. ఏమొస్తుంది చెప్పండి ఆన్సర్ అక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్. లెండ్ మీ యువర్ బుక్ ప్లీజ్. ప్లీజ్ అట. చూడండి, నాకు నీ బుక్ అప్పుగా ఇవ్వవా, ప్లీజ్ అంటున్నావు. ప్లీజ్ అంటున్నంటే అది కమాండ్ అవుతుందా, కాదు. ఏమవుతుంది చెప్పండి మనకు, సో మనకు రిక్వెస్ట్ అవుతుంది. విష్ కాదు, ఎంట్రేటీ కాదు, రిక్వెస్ట్, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 95. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ సిన్స్ 6 o'clock దిస్ మార్నింగ్. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్ అడుగుతుందంట, అంతే. సెంటెన్స్ మీనింగ్ అడుగుతుండు. టెన్సెస్ వస్తే కంపల్సరీ క్వశ్చన్ వచ్చినట్టే. చూడండి, మీరు టెన్సెస్ ప్రాక్టీస్ చేయండి అట్లీస్ట్. ఓకేనా. నేను ఏమంటున్నానంటే, మీరు ఒకవేళ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనిపించింది అనుకోండి, మీరు ఏం చేయాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్, టెన్సెస్ టాపిక్ ఉన్నాయి కదా, అవి చూడండి. అట్లీస్ట్ 2-3 మార్క్స్ ఈజీ కవర్ అయిపోతాయండి, మీకు సింపుల్గా కవర్ అయిపోతాయి అనమాట. ఓకేనా. అది చూడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. టెన్సెస్ మీద, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అందుకే. రైట్. చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ సిన్స్ 6 o'clock దిస్ మార్నింగ్ అంటే మీనింగ్ ఏంటి. ఫస్ట్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్, ఇది ఏ టెన్స్ స్ట్రక్చర్లో ఉందండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా ఉందండి. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 అంటే అది ఏ టెన్స్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది, రైట్. కాబట్టి ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, నేను 6 o'clock నుండి రాస్తూనే ఉన్నాను లెటర్స్. ఈ మార్నింగ్ 6 o'clock నుండి రాస్తూనే ఉన్నాను అని. అంటే 6 o'clock స్టార్ట్ చేసిన, 6 o'clock స్టార్ట్ చేసి రాస్తూనే ఉన్నాను అని లెటర్స్. ఓకే, 6 o'clock స్టార్ట్ చేసి లెటర్స్ రాస్తూనే ఉన్నాను అని. కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడా, కంప్లీటెడ్ కాదు, 6 o'clock స్టార్ట్ అయింది వరకు ఇంకా జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉందన్నమాట. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎందుకు వాడతామండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఎందుకు వాడతామంటే, ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతూ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 years, 2 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిన వెయిట్ చేయడం, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను అని, ప్రజెంట్ కూడా చేస్తూనే ఉన్నాను అని. ఓకేనా, రైట్. సో యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతూ ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం, రైట్. బట్ ఇది మనకు ఆన్సర్ కాదు. ఆల్రెడీ కంప్లీట్ అయిందా, కాదు. ఐ వ్రోటా, కాదు. కంప్లీట్ అవ్వడం కాదు. ఐ ఫినిష్డా, లేదు. కంప్లీట్ అయ్యే యాక్షన్ కాదండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే యాక్షన్ స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట, రైట్. కాబట్టి 4th వన్ చూడండి, ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్ ఎట్ 6 o'clock దిస్ మార్నింగ్ అండ్ ఐ ఆమ్ స్టిల్ రైటింగ్. సో స్టార్ట్ చేసిన 6 o'clock ఇంకా రాస్తూనే ఉన్నాను అని. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతూ ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది అనమాట. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే యాక్షన్ ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది, కొద్ది రోజులు కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అయిపోతుంది అనమాట. అది ఆప్షన్ 4. నెక్స్ట్ 96. చూడండి, ఇక్కడ యూ డాష్ వామిట్, ఐ లైక్ కోల్డ్ కాఫీ. చూడండి, నాకు కోల్డ్ కాఫీ అంటే ఇష్టం. సో
సో మరి ఇప్పుడు వామ్ అంటే దాన్ని హీట్ చేయడం. చూడండి, నువ్వు హీట్ చేయి నాకు కోల్డ్ కాఫీ అంటే ఇష్టం అంటామా? నువ్వు హీట్ చేయకు, ఓకే, హీట్ చేయకు, నాకు కోల్డ్ కాఫీ అంటేనే ఇష్టం అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ నేను ఆప్షన్ చూసుకుంటే ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దాం. యూ నీడ్ నాట్, యూ నీడ్, యూ మస్ట్, యూ హ్యావ్ టు. ఒకసారి ఈ మూడు చూడండి. యూ నీడ్ వామిట్, నీడ్ అంటామా నీడ్ టు అంటామా? చూడండి, నీడ్ని ఎప్పుడైనా సరే పాజిటివ్లో మాట్లాడేటప్పుడు నీడ్ టు అనాలి. యూ నీడ్ టు వామిట్, నువ్వు దాన్ని వేడి చేయి. నేను ఏమంటున్నా అక్కడ, నాకు కోల్డ్ కాఫీ ఇష్టం అంటున్నా. మరి వేడి చెయ్యి అంటానా, వేడి చేయొద్దు అంటానా? కోల్డ్ కాఫీ ఇష్టం అంటే మరి అప్పుడు మనకు వేడి చేయమంటామా, వేడి చేయొద్దు అంటాం? వేడి చేయొద్దు అంటాం. వేడి చేస్తే కోల్డ్ కాఫీ అవుతుందా? అది కాదు, హాట్ కాఫీ అయిపోతుంది. కాబట్టి సో నాకు కోల్డ్ కాఫీ ఇష్టం అంటే వేడి చేయొద్దు అని చెప్పాలి కదా. మరి ఇక్కడ యూ నీడ్ అంటే వేడి చేయమని, యూ మస్ట్ అన్న వేడి చేయమని, యూ హ్యావ్ టు వామిట్ అంటే వేడి చేయని మీనింగ్ వస్తుంది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది చెప్పండి, యూ నీడ్ నాట్. ఓకేనా, యూ నీడ్ నాట్ వామిట్, నువ్వు దాన్ని ఏం వెయిట్ చేయకు, నాకు కోల్డ్ కాఫీ ఇష్టం అని చెప్పాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అయితే చాలామంది ఇక్కడ చూడండి, చాలామంది ఆన్సర్ ఏం చేస్తారంటే, సరే ఇక్కడ నీడ్ నాట్ వస్తే మనకు 2 రావాలి కదా అనుకుంటారండి. చూడండి, ఐ నీడ్ నాట్ టు మీట్ దెమ్, నేను వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు అన్నాను అనుకోండి. ఈ సెంటెన్స్ రైటా రాంగా చెప్పండి? ఐ నీడ్ నాట్ టు మీట్ దెమ్ అంటే రైటా రాంగా అంటే ఈ సెంటెన్స్ మనకు రాంగ్ అండి. చూడండి, నీడ్ వచ్చినప్పుడు 2 వస్తుందండి. అదే నీడ్ నాట్ వచ్చినప్పుడు మాత్రం 2 రాకూడదు. నీడ్ నాట్ వచ్చినప్పుడు మాత్రం 2 రాకూడదు. ఏం రావాలి చెప్పినప్పుడు మనము ఐ నీడ్ నాట్ మీట్ దెమ్ అంతే. ఓకేనా, ఐ నీడ్ నాట్ మీట్ దెమ్ అంటాం ఇంతే. ఓకే, ఐ నీడ్ నాట్ మీట్ దెమ్ అనాలి, అంతేగాని ఐ నీడ్ నాట్ టు అనకూడదు. సో నీడ్ అనేది పాజిటివ్లో మాట్లాడేటప్పుడు 2 వాడాలి. అదే నీడ్ అనేది నెగిటివ్లో మాట్లాడినామనుకోండి 2 వాడకూడదు. ఓకేనా, ఐ నీడ్ నాట్ మీట్ దెమ్. ఓకే, సో నీడ్ అనేది మనకు నాట్ వచ్చినప్పుడు మనకు సో 2 అనేది వాడకూడదు. ఓకేనా, రైట్. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 97th one. చూడండి ఇక్కడ, ఇఫ్ ఓన్లీ యూ డాష్ మీ ద ట్రూత్ ఐ డాష్ దేర్. ఇక్కడ చూడండి, ఇది మనకు ఇఫ్ క్లాస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. మీరు ఇఫ్ క్లాస్ కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది మన యాప్లో, కండిషనల్ సెంటెన్సెస్. ఆ టాపిక్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను రాస్తాను స్ట్రక్చర్స్ అన్ని. జనరల్గా ఇఫ్ క్లాస్లో చూడండి, ఇక్కడ 4 ఉంటాయి మొత్తం మనకు. 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో కూడా ఏం రావాలండి? ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ రావాలి. ఏం రావాలి? సింపుల్ ప్రెజెంట్ రావాలి. నెక్స్ట్ 1 కండిషనల్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాస్లో ఏముంటుందండి? విల్ ప్లస్ V1 లేదా కెన్ ప్లస్ V1 లేదా మే ప్లస్ V1 ఇలా, రైట్. నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో నెక్స్ట్ ఏమొస్తుందంటే సింపుల్ ప్రెజెంట్ పాస్ట్ ఏంటిది? సింపుల్ పాస్ట్ కదా. సో ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి మనకు? వుడ్ ప్లస్ V1 లేదంటే కుడ్ ప్లస్ V1 లేదంటే మైట్ ప్లస్ V1. ఓకేనా, వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1, రైట్. నెక్స్ట్ దీన్ని ఇంకా పాస్ట్ చేయండి. సింపుల్ పాస్ట్కి పాస్ట్ ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి మనకు? ఇది ఇంకా పాస్ట్ అయిపోతుంది. అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ అంటే V3 కదా, కాబట్టి ఇక్కడ కూడా V3 స్ట్రక్చర్ వాడుకోవాలి అంతే. వుడ్ హ్యావ్ ప్లస్ V3. నెక్స్ట్ వన్ కుడ్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా, నెక్స్ట్ వన్ మైట్ హ్యావ్ ప్లస్ V3. ఇవి ఓకేనా, ఇవి మనకేంటంటే ఇఫ్ క్లాజెస్ అనమాట. 4 ఉంటాయి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే రావాలి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో విల్ ప్లస్ V1, కెల్ ప్లస్ V1, మే ప్లస్ V1. సార్ మరి విచ్ ఇది రాయాలంటే చూడండి, యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడైనా సరే యూనివర్సల్ ట్రూత్స్ లాగా ఉన్నప్పుడు 2 సింపుల్ ప్రెజెంట్లోనే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హీట్ ఐస్, నువ్వు ఐస్ని హీట్ చేస్తే కరుగుద్ది కదా. కాబట్టి ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అనాలి, ఇట్ విల్ మెల్ట్ అనకూడదు. 2 సింపుల్ ప్రెజెంట్లో వాడాలి. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అంటాం అట్లా. ఓకే, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాడాలి. నార్మల్గా అయితే సింపుల్ ప్రెజెంట్ వస్తే విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ వర్క్ చేస్తే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు అనేది ఇక్కడ మనకు 100% ఫ్యాక్టా? కాదు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అనమాట, రైట్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తే ఇది కూడా పాస్ట్ చేయండి. వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. వుడ్ పక్కనైన V1, కుడి పక్కనైన V1, మైట్ పక్కన కూడా V1 కదా అది. నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్, ఇది ఇంకా పాస్ట్లోకి వెళ్ళింది. పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ ఏం రావాలి చెప్పండి? వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3 రావాలి ఇది. ఓకేనా, అయితే ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. చూడండి, ఇక్కడ నువ్వు హ్యాడ్ ప్లస్ V3, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కదా. సో హ్యాడ్ ప్లస్ V3 ఉంది ఇక్కడ. పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ ఏం రావాలండి? వుడ్ నాట్ హ్యావ్ V3.
సో వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉందా లేదా, నాట్ పాజిటివ్ అండ్ నెగిటివ్, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంది కదా, కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇది ఆన్సర్ అవుతుంది. ఇంకో చెక్ చేద్దాం. టోల్డ్, ఇఫ్ ఓన్లీ యూ టోల్డ్ అంటే చూడండి, టోల్డ్ అంటే ఇది మనకు సింపుల్ పాస్టా పాస్ట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3. మరి సింపుల్ పాస్ట్ వస్తే ఇక్కడ ఏం రావాలండి, వుడ్ నాట్ గో ఉండాలి, వుడ్ ప్లస్ V3 ఉంటుందా, ఉండదు, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ బీన్ టోల్డ్ అట, యూ హ్యాడ్ బీన్ టోల్డ్ యూ వుడ్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్, వుడ్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఉందా అసలు మనకి, ఇది V4 ఉందా అసలు మనకి ఇక్కడ లేదు, తీసేయండి. ఇఫ్ యు వర్ టోల్డ్ యూ వుడ్ నాట్ హ్యావ్ గాన్, ఇఫ్ యు వర్ టోల్డ్ అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అయ్యేది మనకు కాదు, కాబట్టి ఇది కూడా రాదు, కాబట్టి మనకు సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 1. సో 4th మోడల్లో ఉందన్నమాట ఇది మనకు, ఓకేనా, 3 కండిషనల్ రైట్. సో 4th మోడల్లో ఉంది, కాబట్టి మనకు సో ఇది ఓకేనా. ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే అక్కడ మనకు వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3 రావాలి, అది మనకు ఆన్సర్ అండి. ఓకే, ఆ కాంబినేషన్ ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది, ఇక్కడ ఉందో అసలు లేదు. హ్యాడ్ బీన్ టోల్డ్ గోయింగ్ ఉందో అసలు మనకు అక్కడ లేదు. వర్క్ టోల్డ్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్టా కాదు, మరి వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఎందుకు వస్తుంది, రాదు. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 99 చూడండి, ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఏ డిఫరెంట్ సౌండ్ విత్ రెఫరెన్స్ టు ద అండర్లైన్డ్ లెటర్స్. చూడండి, ఇక్కడ లెటర్స్ అండర్లైన్ చేసి డిఫరెంట్ సౌండ్ దేంట్లో ఉందో అంటుండు. చదవండి. యూనిట్, అప్సెట్, అంబ్రిల్లా, అండర్. చెప్పండి. యూనిట్ అంటే ఏ యూనిటా యాన్ యూనిటా, అందరూ చెప్పండి నాకు ఒకసారి. ఏ యూనిట్ అనాలి, ఎందుకంటే చూడండి యా సౌండ్ కదా అక్కడ. యా అంటే తెలుగులో కాన్సనెంట్, ఓవెలా కాన్సనెంట్, ఓకేనా. మీరు ఎప్పుడైనా సరే ఏ అనేది ఏమో కాన్సనెంట్ సౌండ్స్కి, యాన్ అనేది ఏమో ఓవెల్ సౌండ్స్కి. లాంగ్వేజ్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. యూనిట్ అన్నప్పుడు మనకు అక్కడ యా వస్తుంది తెలుగులో. యూ అంటే ఇంగ్లీష్లో ఓవెల్ కదా, యాన్ పెడతాం అనుకోకండి, ఓకేనా. మనము తెలుగులో చూసుకోవాలి ఎప్పుడైనా సరే. యూనిట్ యా తెలుగులో కాన్సనెంట్ కాబట్టి ఇక్కడ యూనిట్ ఆ, ఇక్కడేమో యూ, కాబట్టి మనకు డిఫరెంట్ సౌండ్ ఎక్కడ ఉందండి, ఆప్షన్ 1లో ఉంది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, సో చూస్ ద వర్డ్ విత్ ఏ సైలెంట్ లెటర్ ఎట్ ద బిగినింగ్లో సైలెంట్ లెటర్ ఏ వర్డ్లో ఉంది అంటుండు. చూడండి, ఇక్కడ రిథమ్ అంటాం, రిథమ్ అంటే ఆర్ సైలెంటా లేదు. మదర్ అంటాం, ఎం సైలెంటా లేదు. యాచ్ అంటే వై సైలెంటా లేదు. చూడండి, ఇక్కడ న్యూమోనియా అంటే మనకి అక్కడ ఏమవుతుందండి, న్యూమోనియా అంటే మనకు అప్పుడు పి అనేది మనకు సైలెంటే కదా, సో పి సైలెంట్ కాబట్టి సైలెంట్ లెటర్ ఎక్కడ ఉందండి ఇక్కడ, సో 4, ఓకేనా. ఆప్షన్ 4th మనకు సైలెంట్ లెటర్ ఉంది. చూడండి, ఇక్కడ మనకు జనరల్గా నైఫ్ అన్నప్పుడు కే అనేది ఏమవుతుంది అక్కడ, సైలెంట్ అవుతుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు ఇలా సో ఫస్ట్ లెటర్స్ అనేవి కొన్నిట్లో సైలెంట్గా ఉంటాయి అన్నమాట. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ అండి ఇందులో. చూడండి, ఇక్కడ చూస్ ద ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ విచ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ డిక్షనరీ. చూడండి, డిక్షనరీ స్కిల్స్ కూడా అడుగుతాడండి. మీకు 4 వర్డ్స్ ఇచ్చేసి వాటిని డిక్షనరీ ప్రకారం ఆర్డర్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ లెటర్ చెక్ చేయాలి, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్, ఎప్పుడైనా సరే అవి సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి అండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ అన్నిట్లలో అసలు వర్డ్స్ ఏమున్నాయి, డిస్క్రీటు, డిస్కౌంట్, డిస్కార్డ్, డిస్కవర్ అని ఉంది, రైట్. ఫస్ట్దే అన్ని డిఫరెంట్ ఉన్నాయి కదా, డిస్క్రీటు, డిస్కౌంట్, డిస్కార్డ్, డిస్కవర్. ఫస్ట్లోనే ఆన్సర్ దొరికిపోతుంది. ఫస్ట్ అన్ని డిస్క్ వరకు సేమే ఉన్నాయి కదా, డిస్క్ వరకు అన్నీ ఓకే. తర్వాత డిస్క్ తర్వాత ఇక్కడ ఏముందండి, ఆర్, ఓ. ఆర్ ముందు వస్తుందా, ఓ ముందు వస్తుందా, ఓ ముందు వస్తుంది. ఆర్ అయితే రాదు కదా, కాబట్టి స్టార్టింగ్లో ఇది రాదు మనకు, ఇది ఆన్సర్ కాదు. తర్వాత ఓ ఓకే, ఇక్కడ వరకు సేమ్ ఉన్నాయి ఈ మూడిట్లలో, ఓ. దాని తర్వాత యుఆర్వి, చెప్పండి. యూ ముందు వస్తుందా, 3 డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఆన్సర్ దొరికిపోతుంది. ABCDFGHIJKLMNOPQRS RS TUVW, ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు ఫస్ట్ ఏం రావాలి, మనకు ఆర్ వచ్చిన తర్వాతనే కదా యూ వచ్చేది, బట్ డిస్కార్డ్ ఆర్ వచ్చిన తర్వాత మనకు అది వస్తుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఏం ఉండాలి, ఇక్కడ మనకు డిస్కార్డ్ ఉండాలి. సో ఫస్ట్ వర్డ్ ఏంటంటే డిస్కార్డ్ అవుతుంది. TUV డిస్కార్డ్ తర్వాత ఏమొస్తుంది, డిస్కౌంట్, తర్వాత డిస్కవర్, తర్వాత డిస్క్రీట్ అనమాట. కాబట్టి మనకి ఇది ఆర్డర్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. వాడు ఫస్ట్ వర్డ్నే తప్పించాడు అనమాట, అక్కడ అన్ని డిఫరెంట్గా ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడే దొరికిపోతుంది ఆన్సర్ ఫస్ట్ వర్డ్ దగ్గర. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అండి, ఇది ఓకేనా. ఇవ్వండి, ఓకే. సో ఇవి మీకు ఏంటంటే సో ర్యాపిడ్ రివిజన్ మా ప్రాక్టీస్ సెట్ 10 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. అర్థమైంది కదండి. ఇందులో కూడా మీకు కొన్ని కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి, అవి కూడా క్లియర్గా అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళండి, ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి, ఓకే. సో మీరు చెప్తున్నాను కదా, మీరు యాప్ కావాలంటే యాప్ తీసుకోండి. లేదు సార్ నేను ఇప్పుడు ఈ తక్కువ టైంలో నేను ఇక్కడ యూట్యూబ్ కవర్ చేస్తానంటే మాత్రం యూట్యూబ్లో ప్రాక్టీస్ సెట్స్ అనేవి చేస్తున్నాను కదా, అన్ని ప్రాక్టీస్ సెట్స్ వినండి. ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ మీకు అక్కడ, ఓకేనా. మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారు అంటే అప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోతాయి అన్నీ. కాబట్టి మెయిన్గా కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తే మీకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది,
ఓకేనండి, ఇదండి. ఓకేనా? సో మీరు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, రాయబోతున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను కదా, సో మీరు ఇంగ్లీష్ అంటే భయపడకండి. ఇవే కాన్సెప్ట్స్ నేర్చుకొని వెళ్తే ఈజీగా అయిపోతుంది. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే మాత్రం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి డిఎస్సి టెట్ కోర్సెస్లో. ఓకేనా? సో ఫ్రీ డెమో క్లాసులు చూసి తీసుకోండి. అర్థమైంది కదండి, ఇదండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ మార్క్ టెస్ట్లు, ప్రాక్టీస్ సెట్లు అన్నీ చూడండి, ఎక్స్ప్లెనేషన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.